హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మేము ఇవాళ సండే వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మేము నాన్ వెజ్ కోసం బయటికి వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళకపోతే మాత్రం నాన్ వెజ్ అసలు దొరకదు. ఒక్క చికెన్ తప్ప ఇంకా వేరే ఏమీ దొరకవండి. అన్నీ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకోసమని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మేము మటను అలాగే ఫిష్ తీసుకొచ్చుకున్నాము 2. మటన్ ఏమో బిర్యానీ కోసం, అలాగే ఫిష్ ఏమో ఫ్రై చేసుకున్నాం. ఇది దీని పేరు జిలేబీ అంటండి ఫిష్ పేరు. ఇక్కడేమో నేను మటన్ దమ్ బిర్యానీ వేశాను. దీని ఫుల్ వీడియో నేను మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈవినింగ్ మాటలు మా డాడీని ఇక్కడ పొట్లకాయలు చాలా కాసాయంటండి. చిన్న పాదే కానీ చాలా పొట్లకాయలు కాసాయి. అంత ముందు రోజు కూడా కోసారంట. అండ్ అలాగే మళ్ళీ ఒక రోజు విడిచి రోజు చాలా వస్తున్నాయంట. నాన్న నేను వీడియో తీసుకుంటానంటే నాకు పంపించారు ఆయన కొంచెం వీడియో తీసి. చాలా పొట్లకాయలు వచ్చాయండి. వాళ్ళు తినలేకపోతున్నారంట. ఇంటి పక్క వాళ్ళకి అందరికీ ఇవ్వగా కూడా ఎక్కువ ఉన్నాయంట. నేనైతే పొట్లకాయ అసలు తిన్ను, నాకు ఇష్టం ఉండదు. దాన్ని చూస్తే ఏంటో స్నేక్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, దాని స్మెల్ గట్ట. కానీ పొట్లకాయ చాలా హెల్తీ, మనకి తింటే బాగుంటుంది. చాలామంది ఫ్రై పెడతారు పొట్లకాయ, అలాగే పెరుగు వేసుకొని చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు శనగపప్పు వేసుకొని. బట్ నేను మాత్రం తిన్ను. కానీ చాలా కాయలు కాసాయి. పొట్లకాయలు మాత్రం ఒక 5-6 దాకా వెళ్ళినట్టున్నాయండి. మొత్తం చాలా పెద్ద పాదు. ఇలాగ న్యాచురల్గా పెరిగిన కాయని తింటే అదో టేస్ట్ వస్తుంది కదా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా రకాలు చేసేది పొట్లకాయతోటి. చూడండి చాలా లావు కూడా ఉంది. అండ్ ఇది అలాగే హైబ్రిడ్ అంటండి, ఇది నాటుకాయ కాదు. చూసారా ఆ పాదు చూడండి ఎంత పెద్ద పాదో, మొత్తం అంతా పైకి ఎక్కేసింది, అంతా మొత్తము పోతే ఉన్నది పాదంతా. అండ్ దీని కింద కూడా కాకరకాయ పాదు ఉందండి చూడండి. లీవ్స్ మీకు ఇక్కడ పూలు కనబడుతున్నాయి కదా, కాకరకాయ అది కూడా ఉంది. ఇలాగ న్యాచురల్గా కాసిన కూరగాయలే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మా పాప ఏమో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పి చదువుకుంటుంది. మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయండి మండే నుంచి. ఇదే ఫస్ట్ టైం తన ఎగ్జామ్స్ రాయడము. ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాలేదు. K1 K2లో ఎగ్జామ్స్ లేవు, ఇప్పుడు గ్రేడ్ 1లో ఎగ్జామ్స్ పెట్టారంట. ఆ ఎగ్జామ్స్ రాయడం కోసం అని భయపడుతుంది. ఇంకా చూడండి బిర్యానీ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఏ పీస్కి ఆ పీస్ ఇంచక్క వచ్చింది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. మీకు మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇంత మాత్రం టేస్ట్కి అంత మాత్రం కష్టపడాలి కదండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ హోటల్లో ఎప్పుడు మీరు తింటామనుకోరు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ తింటారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఎంత బాగా వచ్చిందా అనిపిస్తుంది. ఎప్పుడు చేసినా కొత్తగానే రకరకాలుగా విడిగానే అనిపిస్తుందండి ఈ మటన్ బిర్యానీ. కానీ భలే వచ్చింది. తర్వాత ఏమో ఈవినింగ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మాకు పైన అంతా చాలా వర్షం పడింది, ముందరే కొద్దిగా పడింది, హెవీగా కాదు, కొద్దిగా పడి ఆగిపోయింది మళ్ళీ. అండ్ మేమేమో ఈవినింగ్ ఈ ఫిష్ కూడా తీసుకొచ్చామన్నాం కదా, జిలేబీ ఫిష్. దాన్నేమో నేను ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకున్నాను. జిలేబీ అంటే ఇక్కడ జిలేబీ అంటారు, మన సైడ్ అయితే పాంప్లెట్ అంటారండి వీటిని. దీన్ని ఫ్రైకి పెట్టాను నేను. ఫ్రై చేసుకున్నాము ఈ 3 ఫిషెస్ని మేము. పాన్ ఫ్రై అండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.